నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో అటుకుల పాయసం చేసుకున్నామండి. ఈ అటుకుల పాయసము నేను కృష్ణాష్టమికి ఈ పండగకు చేస్తున్నానండి. స్పెషల్ గా ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకున్నామండి. గిన్నెలోకి అరకప్పు బెల్లం వేసుకున్నాం, అరకప్పు వాటర్ వేసుకున్నాం. బెల్లము వాటర్ కలిసేటట్టుగా కలిపి బెల్లం కరిగేంత వరకు కరిగించుకున్నామండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతాది. బెల్లం బాగా కరిగిందండి. ఈ గిన్నెను కింది నింపుకున్నామండి గ్యాస్ మీద నుంచి. మళ్ళీ ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నామండి. 1/2 లీటర్ పాలు తీసుకొని గిన్నెలో వేసుకున్నామండి. పాలు చికెన్ పాలు అండి. ఇవి పాలు బాగా కాగబెట్టుకున్నాం. పాలు కాగినాయండి. ఈ గిన్నె కూడా కింది నింపుకున్నామండి. మళ్ళీ ఒక బాండిల్ పెట్టుకున్నాం. బాండిల్లోకి అరకప్పు నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు, బ్లాక్ కిస్మిస్లు వేసుకున్నామండి. వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయినాక ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. అదే బాండీల్లోకి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. ఇక్కడ అటుకుల పాయసం చేయనికి నేను లావు అటుకులు తీసుకున్నానండి. సన్న అటుకులు తీసుకుంటే పాయసం చేయనికి బాగుండదండి. లావు అటుకులు తీసుకుంటే చాలా బాగుంటాదండి. అటుకులను బాగా ఫ్రై చేస్తామండి. కొంచెం మెత్తగా ఉన్నాయి కదా అటుకులు. నెయ్యిలో దూరగా బాగా ఫ్రై చేస్తామండి ఒట్టిగా అయ్యేంత వరకు. చూడండి, చేతో నలుగుతండాయి చూడండి అటుకులను. ఈ అటుకులను నెయ్యిలో ఇలాగ ఫ్రై చేయాలండి. ఫ్రై చేసే అటుకుల పాయసం చాలా బాగుంటాదండి. బాగా ఫ్రై అయినాయండి. మనం కాగబెట్టుకునే పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు వేసుకొని బాగా కలుపుదామండి. ఈ అటుకుల పాయసానికి నేను అన్ని పాలే తీసుకున్నానండి, వాటర్ ఏమి వేయలేదు. మీరు వాటర్ వేయాలనుకుంటే ఇంకా 2 కప్పులు పాలు తీసుకొని 1 కప్పు వాటర్ తీసుకోవచ్చండి. నేనైతే అన్ని పాలే తీసుకున్నానండి. ఈ పాయసము బాగా కలిపెడదామండి అడుగంటుకోకుండా. ఈ పాయసము మొత్తం పాలతోనే చేర్చే మంచి టేస్ట్ వచ్చాదండి. పాయసము ఒక 2-3 నిమిషాలు ఈ అటుకుల పాయసాన్ని ఉడికించుకున్నామండి. 3 నిమిషాల తర్వాత చూడండి, అటుకులు బాగా ఉడికిపోయినాయి. అటుకులు తొందరగా ఉడికిపోతాయండి. ఇక్కడ అటుకుల పాయసం బాగా ఉడికిపోయిందండి. జీడిపప్పులు, బ్లాక్ కిస్మిస్లు, ఎల్లో కలర్ కిస్మిస్లు ఫ్రై చేసినాం కదండి, అన్ని వేసుకొని పాయసంలో కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. మనం ముందే బెల్లం వాటర్ కరిగించి పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం వాటర్ను ఏమన్నా పీచు లేకుండా వాటర్ను వడబోసుకున్నామండి. బెల్లం వాటర్ వేసిన తర్వాత అంతా బాగా పాయసంలో కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. 1 స్పూన్ యాలకల పొడి వేసుకున్నాం. యాలకల పొడి వేసిన తర్వాత పాయసంలో కలిసేటట్టుగా అంతా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకున్నామండి. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నామండి. అంతేనండి, మన కృష్ణాష్టమికి చేసిన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.